యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడరు, వైఎస్ఆర్సీపీ మాజీ నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉండే ఈ సోషల్ మీడియా వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఎదురు చూస్తారో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా విందామని వాళ్ళకి ఆసక్తి ఉంటుందో లేదో తెలియదు. కానీ మేమైతే ఖచ్చితంగా కూటమి నాయకులుగా మేమైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఖచ్చితంగా చూస్తాం, మిస్ అవ్వం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు రెండు విషయాలు 3 విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ 3 విషయాలు, నేను చెప్పే ఈ 3 విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా తిరిగే వాళ్ళకి, అంటే ఆ పార్టీ క్యాడర్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ పార్టీ క్యాడర్కి బాగా తెలిసిన విషయాలు. ఎందుకంటే చాలామంది ఈ జనరేషన్లో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్న కాడి నుంచి ఎక్కువగా వస్తున్న టాపిక్స్ అయితే ఈ మధ్య మళ్ళీ చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకు స్వయం కృషితో మనకు వైజాగ్ డేటా సెంటర్ రావడం, వీటి గురించి ఎక్కువగా నలుగుతున్న టాపిక్స్ సోషల్ మీడియాలో. తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారు ఏంటనేది ఆ హిస్టరీలోకి వెళ్తే ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అద్భుతమైన విషయం ఒకటి, ఫస్ట్ విషయం ఏంటంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పడడానికి, అదేవిధంగా సైబరాబాద్ నిర్మాణం ఏదైతే ఉందో అంత డెవలప్ అయ్యి ఒక జీడిపి డెవలప్ అయ్యి ప్రభుత్వానికి ఆర్థికంగా జీడిపి ఎక్కువ రావడానికి కృషి చేసింది నేదురుమెల్లి జనార్దన్ గారంట. అసలు ఈ మాటని చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ కావచ్చు, దేశంలో కొంతమంది పండిపోయిన పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఈ మాటను వాళ్ళు ఎలాగైతే తీసుకుంటారో తెలియదు. కానీ మేము మాత్రం చాలా ట్రోలింగ్కి ఈ విషయాలను తీసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐడియా ఉంది జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారు, ఆయన మాట్లాడి ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళకి ట్రోలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అనడం ఎంత వాస్తవమో ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు తెలిసిపోయింది. యాక్చువల్గా ప్రపంచంలో బిజినెస్ మ్యాన్స్ కాడ నుంచి ఇండియాలో సీనియర్ పొలిటీషియన్స్ వరకు కూడా హైదరాబాద్ గుర్తొచ్చిందంటే దాంట్లో ముఖ్యంగా ఆ నాయకుడు కృషి, ఆ నాయకుడి యొక్క విజను, నారా చంద్రబాబు నాయుడు గారు పేరు అనేది ఖచ్చితంగా మారుమోగిపోద్ది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో లేదా పక్క రాష్ట్రాల్లో, అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సీనియర్ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ గారు, ఇంకంతకంటే ముందు మనం వదిలేస్తే అంటే ఈ మన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆయన నుంచి మాట్లాడుకుంటే కిరణ్ కుమార్ గారు, తర్వాత ఇప్పుడు మొన్న 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళెవ్వరూ కూడా ఎప్పుడు కూడా ఒక హైదరాబాద్ సిటీ గుర్తొచ్చిందంటే దాంట్లో ఖచ్చితంగా దీనికి కృషి వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉన్నారు. ఆయన విజన్ వల్ల ఈరోజు హైదరాబాదు జీడిపి డెవలప్ అవ్వడానికి కారణమయ్యింది. ఈ రింగ్ రోడ్లు ప్రణాళిక అవ్వచ్చు, హైటెక్ సిటీ ఇదంతా అవ్వచ్చు, టెక్నాలజీని తీసుకురావడం అవ్వచ్చు, సైబరాబాద్ నిర్మాణం అవ్వచ్చు, ఇదంతా కూడా చంద్రబాబు గారు కృషి అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. అంతెందుకు కేటీఆర్ గారు కూడా స్వయంగా చెప్పారు. కేటీఆర్ గారు చంద్రబాబు ప్రోత్సాహంతోనే హైటెక్ సిటీ ఏర్పడింది అని కేటీఆర్ గారు కూడా చాలా మీటింగ్స్లో, న్యూస్లో కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. మరి ఇంతలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎలా మాట్లాడదు, ఇంత అబద్ధం మాట్లాడితే దీన్ని బట్టి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పట్ల అవగాహన లేదు. ఏది ఎప్పుడు తయారైంది, లేకపోతే దేని వెనకాల ఎవరు కృషి ఉంది, ఏం చేస్తే ఏది వస్తుందని ఒక ఐడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంచనా కానీ లేదని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్లో తెలిసింది. రెండో విషయం ఏంటంటే ఈ మధ్య బాగా నలుగుతుంది కదా మనకి, ఇది గూగుల్ డేటా సెంటర్. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదానీస్ డేటా సెంటర్ తేవడానికి కృషి చేశారంట. ఇది అదానీ గారు ఒప్పుకున్నారు. దీని క్రెడిట్ అంటే ఈరోజు గూగుల్ సెంటర్ రావడానికి, డేటా సెంటర్ రావడానికి క్రెడిట్ వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలని. మొన్నటిదాకానేమో మరి ఈయన
ఆలోచన తీసుకున్నారో లేదో తెలీదు. క్యాడరో, ఈయన పార్టీ క్యాడరో, ఈయన పార్టీ వర్గం వాళ్ళందరూ సోషల్ మీడియాలోను లేకపోతే లైవ్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏమన్నారంటే 22,000 కోట్ల రాయితీ ఇచ్చి ఒక జాబ్స్కి గ్యారంటీ లేదు, అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెట్టుబడితో వైజాగ్లో పెడుతున్నారు దండగా, 200 జాబ్స్ కూడా రావని ఎగతాళి చేసిన ఈ పార్టీ క్యాడర్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ను చూసి ఏమంటారు? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ రావడం మంచిదే ఆంధ్రప్రదేశ్కి, అది కూడా వైజాగ్ లాంటి సిటీలో ఏర్పడడం కరెక్టే అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. దీనికి తోడు ఒక పచ్చి అబద్ధం ఏంటంటే ఆదాని గారితో ఈయన ఒప్పందం చేసుకున్నారనడం పచ్చి అబద్ధం. యాక్చువల్గా 2018లో దీనికి పునాది పలికిందని మాకు ఒక ఐడియా, మేము ఒక న్యూస్ ద్వారా, నేనైతే ఒక న్యూస్ ద్వారా చూశాను నేను, అయితే నాకు ఇంకా దాని గురించి అంత డిస్కషన్ లేదు. కానీ 2018లోనే ఆదాని గారు ఆంధ్రాలో వైజాగ్ సిటీలో గూగుల్ ఈ ఆదాని డేటా సెంటర్ని పెట్టి చేయాలని ఆయన ఆలోచించినట్టు కొంతమంది చెప్పుకుంటారు, సీనియర్ జర్నలిస్టులు, పొలిటీషియన్స్ అందరూ కూడా. అయితే అప్పట్లో రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ ప్రాజెక్ట్ని అంతకంటే ముందుకు తీసుకెళ్ళలేదు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి, 2019లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 2019 ఎలక్షన్స్కి ఈ ప్రణాళిక ఇప్పుడు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు దాన్ని పెండింగ్ పెట్టి ఉండొచ్చు అని నా అంచనా. అయితే ఇప్పుడు ఏంటంటే 2019లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదాని డేటా సెంటర్ని ఇక్కడ తీసుకొచ్చారంటాం ఏ హిస్టరీలో కానీ ఎక్కడా కూడా ఏ రికార్డ్స్లో కానీ లేదు. ఇప్పుడు ఏం చెప్పుకున్నారు, మరి రేపు నుంచి ఈ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మరి ఏం డిస్కస్ చేసుకుంటారో, మరి దానికి ఎక్కడ ప్రూఫ్స్ చూపిస్తారో మాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే 2019 ఎలక్షన్స్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో ముఖ్యంగా గుర్తొచ్చేది ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ. అసలు ఎంత నీచమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టిన తీరు, వాళ్ళని కనీసం ఉద్యోగం చేసుకున్న వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేయించిన తీరు, ప్రతి ఎంప్లాయీ రగిలిపోయి మొన్న బ్యాలెట్ బాక్స్లో చూశారు మీరు, అత్యధిక మెజార్టీతో ఎంప్లాయీ ఓట్ అనేది మెజార్టీ చూపించింది పార్టీకి, కూటమి ప్రభుత్వానికి. ఎంప్లాయీస్ గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అసలు సరైన సమయంలో వాళ్ళకి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వక, వాళ్ళకి డ్యూటీలు వాళ్ళని సరిగ్గా చేసుకోనివ్వక, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, నాడు నేడని ప్రోగ్రామ్స్ పెట్టి, స్కూల్లో వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వక వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళ పీఎఫ్ డబ్బులు కూడా సరిగ్గా వాడేసుకుని అవి సంక్షేమాలకు కొన్ని ఉపయోగించేసుకుని వాళ్ళకి జీతాల్లో 20వ తారీఖుని 15వ తారీఖుని లోపల ఇవ్వడం, లేకపోతే ఒక్కొక్క నెల పెండింగ్ పెట్టి ఇవ్వడం. ఎంప్లాయీస్ని ఎంత ఏర్పించారో ఈరోజు ప్రతి ఎంప్లాయీకి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎంప్లాయీకి తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎలక్షన్స్లో వచ్చిన ఉద్యోగులకు నేను సిపిఆర్ఎస్ రద్దు చేస్తానని, వచ్చిన వారం రోజులను రద్దు చేస్తానని ఆ ఊసి 5 సంవత్సరాల్లో కూడా కనీసం తీయలేదు. వాళ్ళు ఉద్యమాలు చేస్తే అరెస్టు చేయించి వాళ్ళ మీద దాడులు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంప్లాయ్మెంట్ మీద, ఆ ఎంప్లాయీస్ మీద ప్రేమ పుట్టుకు రావడం అనేది ఇది ఒక పచ్చి అబద్ధం. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇబ్బంది పెట్టారో, ప్రతి ఎంప్లాయీ ఎంత ఇబ్బంది పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉండగా ప్రతి ఎంప్లాయీకి తెలుసు. కానీ ఈరోజు మరి ఎంత ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీ గురించి ఇంత పాజిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఒక ఫోబియా ఏంటి నాకు అర్థం కాదు. ఏదైనా సరే ఇప్పుడు రాజకీయంలో తప్పులు ఒప్పుకోవాలి, చేసిన నిజాలు ఒప్పుకోవాలి. మరి నిజాలు ఇన్ని నిజాలు చేసిన మీరు ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ పట్ల చేసిన కృషి ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళి డిస్కస్ చేస్తే సరిపోద్ది. మరి ఎందుకు భయం? చేసిన వాళ్ళకి చెప్పుకోవడానికి ఎందుకు భయం? ఈరోజు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా ఫార్మ్లో తిరుగుతున్నారు, ఏమేమి కంపెనీలు పట్టుకురాబోతున్నాడు ఆయన, రేపు వైజాగ్లో ఏమేమి తీసుకొస్తున్నాడో అని చెప్తున్నాడు. టీసీఎస్ని పట్టుకొచ్చాడు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని పట్టుకొచ్చి ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. ప్రెస్ మీట్ ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఇంటర్నేషనల్లో నారా లోకేష్ గారు. మరి మీరెందుకు చెప్పుకోరు? అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పంచాయతీ నిధులు దారి మళ్లించేస్తే, ఈ పంచాయతీ నిధులని దారి మళ్లించేసి కేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ గారు పోరాడి, గ్రామీణ రోడ్లకు కావచ్చు, వాటర్ సదుపాయాలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పోరాడి ప్రతి ఒక్కరికి గ్రామానికి, ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం సరిగ్గా అందాలి, దానికి సంబంధించిన కొన్ని నిధులు కేటాయించాడు ఆయన. పల్లెబాట పేర్లు బట్టి ప్రతి గ్రామాన్ని రోడ్లు వేయించాడు ఆయన. మరి వాళ్ళు చెప్పుకుంటున్నారు.
ఇంత సంక్షేమం మరి చేస్తున్న ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళు చేసిన కృషి చెప్పుకుంటున్నారు, చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా చేసి చెప్పుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్టు ప్రతి మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ప్రతి మినిస్టర్ మేము ఇది చేసాం, మేము ఈ నియోజకవర్గం ఇది చేసామని చెప్పుకుంటున్నారు. కానీ మీరు ఎందుకు చెప్పట్లేదు? మరి మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళి మేము చేసింది ఇదని చెప్పుకోవాలి కదా. కానీ మరి నిజంగా ఇటువంటి మాటలు మరి ప్రజానికానికి ఎలా నమ్మశక్యంగా ఉంటుందో, మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంతమంది నమ్ముతారో మాకైతే తెలియదు. కానీ మాకైతే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇంకా మరలా ఇంకో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని ఎదురు చూస్తున్నాం. జై హింద్.